మనం బండి మీద వెళ్తున్నాం, టక్మని ఎవడో రాసుకుంటూ వెళ్ళిపోయాడు. రే నీ అమ్మ కళ్ళు కనిపించట్లే అని తిట్టేశాం. ఆడి కారు ఆపాడు, దిగి వస్తున్నాడు. అసలు మనల్ని గుద్దేసి ఆడింత ర్యాష్గా కారు ఆపి మరి మన మీదకి వస్తున్నాడని మనం బండి దిగాం, ఆడి మీదకి వెళ్ళాం. ఊపులో ఊపు మాట మాట అనుకున్నాం, టక్మని దోసేసాం. దోసి ఇలా గొడవ జరుగుతున్న తోపులాట జరుగుతున్నంతసేపు నీదే కదా బాబు కారుతో రాసుకుంటూ వెళ్ళిపోవటం ఏంటి, ఆ బాబు పక్క నుంచి వెళ్తా ఉంటే నువ్వు రాసుకుని వెళ్ళిపోతావా అని జనం అందరూ నీకే సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేశారు కదా, న్యాయం మొత్తం మనం వైపే ఉందని చెప్పేసి మన కట్టలు తెంచుకుని ఆవేశం ఒక తోపు తోసు. ఆడెళ్ళి రాయి మీద పడ్డాడు, కట్ చేస్తే చచ్చిపోయాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఏం లేదంటే చిన్నది రాసుకుంటే వెళ్ళాడు, ఆ మాత్రం దానికి ఇంకొండి అబ్బాయికి ఎంటాడు చచ్చిపోయాడని. అప్పుడు దాకా నీకు సపోర్ట్ చేసిన జనం కూడా అక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగేటప్పటికి తప్పుకుంటారు కామ్గా. అక్కడ నువ్వు ఒక్కడవే మిగిలిపోతావు. అలా ఒక్కడవే మిగిలిపోయినప్పుడు నిన్ను తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి మీ ఇంట్లో వాళ్ళని పిలిచి మొత్తం మీ ఊరంతా ఈ న్యూస్ తెలిసిపోయి మొత్తం నీకు ముచ్చామట్లు పట్టేసిన తర్వాత నీ మైండ్లోకి వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? ఆ ఒక్క క్షణం సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, నాకేం అవ్వలేదు, జస్ట్ రాసుకుని వెళ్ళాడు, సర్లే ఇప్పుడు వీడు చచ్చిపోయాడు, అసలు ఏంటి పరిస్థితి, నా పరిస్థితి ఏంటి, మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది, అనవసరంగా చేశాను, అసలు ఆ మాట అనకుండా ఉండాల్సింది, అసలు నేను ఆకుండా వెళ్ళిపోయి ఉండాల్సింది, వదిలేసి ఉండాల్సింది, ఇలా ఆలోచించడం మొదలు పెడతావు. సో సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే దానివల్ల జరిగే అనర్థాలు ఎలా ఉంటాయంటే కొన్ని ఇలా సివియర్గా ఉంటే ఇంకొన్ని ప్రస్తుతానికి ఏం చెయ్యకపోయినా జీవితాన్ని చింపి ముక్కలు చేసి రోడ్డుని పడేస్తాయి. మరి ఏం చేయాలి సెల్ఫ్ కంట్రోల్ అంటే? మన సెల్ఫ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇక్కడే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎప్పుడు మన సెల్ఫ్ని మనం కంట్రోల్ చేయకూడదు, మన మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మందు తాగేవాడు నేను రేపొద్దు నుంచి మానేస్తున్నాను రా అని చెప్పి ఆడు ప్రతి పూటని, ప్రతి రోజుని, ప్రతి వారాన్ని, ప్రతి నెలనే లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. నేను ఈ రోజు తాగలేదు, ఈ పూట తాగలేదు, అచ్చిపోయి తాగి వారం రోజులైంది మానేశాను నేను అని 10 రోజులు 15 రోజులు లెక్కెట్టుకుంటూ ఒక రోజు ఆడి ఓపిక ఏదైతే కంట్రోల్ చేసుకున్నాడో కంట్రోల్ మొత్తం బస్ట్ అయిపోయి ఆడి ఇన్ని రోజులు మానేసిన తాగుడు ఏదైతే ఉందో ఆ తాగుడంతా సరిగ్గా ఒక 6 రోజులు 10 రోజులు తాగేస్తాడు. సో ఇక్కడ ఆడు ఎందుకు తన సెల్ఫ్ని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడంటే తను కంట్రోల్లో పెట్టి అదిమి పెట్టుకున్నాడు తన కోరికల్ని, తన థాట్స్ని. ఎప్పుడు కూడా మన థాట్స్ని కానీ మన కోరికల్ని కానీ మనం అదిమి పట్టుకోకూడదు. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏంటి, అసలు దీనివల్ల మనకు ఏమన్నా బెనిఫిట్ ఉందా అనే స్వార్థంతో కనుక నువ్వు ఆలోచించగలిగితే ఇక్కడ నీ ఎదుగుదలని కానీ లేదంటే నువ్వు వెళ్ళే దారిలో నిన్ను ఆపేవాడు కానీ ఎవడూ ఉండడు. నువ్వు అక్కడ రాసుకుని వెళ్ళినప్పుడు నీకు ఏం అవ్వనప్పుడు, నీ బండి కూడా ఏం డ్యామేజ్ అవ్వనప్పుడు నువ్వు హ్యాపీగా ఏం అనకుండా ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోయావు అనుకో, అక్కడ చచ్చిపోకపోయిందుడు. నువ్వు ఈ కేసులో ఇరుక్కుని జీవితం నాశనం అవ్వకుండా ఉందును. అవతల ఆడి ఫ్యామిలీ ఏదైతే బాధపడుతుందో ఆ కర్మకు కూడా నువ్వు బాధ్యుడు అవ్వకుండా ఉండేవాడు. అవునా కదా? అలా కాదు, మరి రాంగ్ రూట్లోంచి గుద్దేశాడు, నా బండి పోయింది, పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు వదిలేయాలా, చేతులు కట్టు కూర్చోవాలా? అంటే గాంధీ తాత ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించినట్టు మేము కూడా బండిని ఎలాగ పోగొట్టేసో సర్లే పోన్లే అని చెప్పేసి వచ్చేయాలా అంటే? ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి ఆన్సర్ నువ్వు కామెంట్ చేయి. రాంగ్ రూట్లో వచ్చి గుద్దేశాడు, చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు, కొట్టడానికి కూడా వెనకాట్లా, చాలా మూర్ఖుల్లో ఉన్నాడు అవతలుడు. నువ్వేం చేయాలి? మహా అయితే నీ బండికి ఒక 10,000 అవుద్ది, ఆడు నేను ఇవ్వను డబ్బులు, అటు చూసుకుందాం అది ఇది అని పచ్చి బూతులు తిడుతున్నాడు. ఇంకొక మాట మనం మాట్లాడినా సరే మనం మీద పడి కొట్టేలా ఉన్నాడు. ఆడు కొట్టినప్పుడు మనం అలా చేతులు కట్టు కూర్చోం. మనం కూడా ఆడి 10 దెబ్బలు వేస్తే అట్లీస్ట్ 5 దెబ్బలన్నా వేస్తాం. అది పెద్ద గొడవ అవుద్ది, స్టేషన్ చుట్టూ తిరగాలి. ఈ లోపు ఏమన్నా రక్తపాతం జరిగితే అది ఎక్కడికన్నా దారి తీయచ్చు, అది మనం చెప్పలేం. కాబట్టి సరే అన్న, నువ్వు రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసావు, 10,000 అవుతుంది, నాది చిన్న ఫ్యామిలీ, నేను చేయించుకోలేనన్నా, నీదా నా తప్పు నాదా పక్కన పెట్టేసి అట్లీస్ట్ ఒక 5,000 ఇవ్వన్నా, ఇంకో 5,000 నేను వేసుకుని బాగు చేయించుకుంటాను, ఆ బండి లేకపోతే నా బ్రతుకుదేరు ఆగిపోద్ది అని ఒక మాట అన్నావు అనుకో, నువ్వు వాడిని అడుక్కోవట్లా, జరిగిన సిచ్యువేషన్ చెప్పావు.
నీ మైండ్కి ఎక్కడా కూడా బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వాల. మైండ్ అంటుంది లోపల, అమ్మ ఆడి నీ మీదకి రావటం ఏంటి, అసలు ఆడంతాడు బతికంత, ఆడిదే తప్పు నువ్వు వేసేయండి అని చెప్పి లోపల చెప్తూ ఉంటుంది. వినవలసిన అవసరంలా అన్న అలా రిక్వెస్ట్ చేసుకుంటే ఆడ 5 కాకపోతే అట్లీస్ట్ 2,000 అన్న ఇచ్చి వెళ్తాడు. మిగతా 8,000 నువ్వు వేసుకుని బాగు చేయించుకో. నీకు ఇంత గీత కూడా పడలేదు కదా, నీ ప్రాణం అయితే పోలేదు కదా, నీకు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు కదా, ఏమీ ఇరిగిపోలేదు కదా, సంతోషించు, నువ్వు అదృష్టవంతుడివి. ఒక 8,000 ఒక టూర్కి వెళ్ళాను అనుకో, హ్యాపీగా బండి బాగు చేయించుకో, వచ్చేయి. కానీ నీ అవతలోడు ఎవడైతే నేను రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసి మీదకు వచ్చేసి ర్యాష్గా అమ్మనా బూతులు తిట్టేసి తర్వాత నువ్వు మాట్లాడిన మాటలకి ఎంతో కొంత మెల్ట్ అయ్యి ఒక 2,000 ఇచ్చేసి వెళ్ళిపోతాడు చూసావా, ఆడు జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాడు, కృతజ్ఞతతో కాదు. ఏంటి మనం ఇంతలా రీసిపోయాం, అవతలోడేమో ఇలా అనేసాడు, భలే క్యారెక్టర్ అసలు అనిపిస్తుంది. ఆడు పైకి చెప్పడు కానీ అనిపిస్తుంది. ఇక్కడ నువ్వు హ్యాపీ, నీ ఫ్యామిలీస్ హ్యాపీ, అందరూ హ్యాపీ. ఇదే సెల్ఫ్ కంట్రోల్ అంటే. ఎప్పుడైనా సరే పౌరుషం అనేది ఒకటి ఉంటుంది లోపల. ఆ పౌరుషం ఏమంటుందంటే ఏసే అని చెప్పేసి ఎగదోసేస్తూ ఉంటుంది. గొడవలో కానీ, కొట్లాటల్లో కానీ, లేదైనా నీది తప్పు లేని సందర్భాల్లో కానీ వెళ్ళిపోమంటుంది ముందుకు, అంతే కళ్ళు మూసుకొని. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు అంటే ఆ పెంట అంతా జరిగిపోయిన తర్వాత ఆలోచిస్తావు. ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి, ఏదైనా ఒక చిన్న గొడవ జరుగుతున్నప్పుడు, నీకు కోపం అనేది ట్రిగర్ అవుతున్నప్పుడు, నీ సెల్ఫ్ కంట్రోల్ నువ్వు పోగొట్టుకుంటున్నావు అనుకున్నప్పుడు, ఒకవేళ ఈ గొడవలో జరగరాంది జరిగితే, కొట్టుకునేదాకా వెళ్తే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆలోచించు. అలా నువ్వు ఆలోచించగలిగితే తర్వాత పరిణామాల గురించి నీ మైండ్ నీ మాట తప్పి ఒక్క అడుగు కూడా నిన్ను ముందుకేనివ్వదు, నువ్వు వెయ్యి కూడా. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ స్టార్ట్ అయ్యి ఉంది, తాడు పట్టుకున్న దాన్ని ఒక బైక్ స్టార్ట్ అయ్యి ఉంది, ఫుల్ ఎక్సిలేటర్ ఇచ్చావు, బ్రేక్ పట్టుకునే ఉన్నావు. బ్రేక్ వదిలితే బండి ముందుకు దూసుకుని వెళ్ళిపోతుంది. సో నా బ్రేక్ ఎంతసేపు అని పట్టుకుంటావు, పట్టుకుంటావు టక్కమని వదిలేవనుకో, అది వెళ్ళిపోద్ది, దాన్ని గుద్దుకుంటుంది, అక్కడ ఆగుతుంది, అక్కడ పెద్ద పెంట జరుగుతుంది. సో ఇక్కడ నీ థాట్స్ కూడా ఎప్పుడూ కూడా నువ్వు అదిమి పట్టుకోవాలి, అట్లని అక్కడే కట్టేయాలి, అట్లని అణిచేయాలి అని చూడకు. ఇది చేస్తే ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ బర్స్ట్ అయితే, ఇక్కడ ఒక్కసారి నేను అవుట్ అయిపోతే ఇక్కడ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆలోచించు. ఇప్పుడు ఎలా బాసు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను తాగుడు మానలేకపోతున్నాను. తాగుడు వల్ల నీకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక హై వస్తుంది, ఎప్పుడూ ఫోన్ చేయలేనోడు ఫోన్ చేసి నీ బాధగాడికి చెప్పుకుంటున్నావు. లేదు ఎక్కడో తాగేసి పడిపోతున్నావు. లేదు అమ్మ నా బూతులు తిడుతున్నావు, ఇంట్లో పెంట చేసేస్తున్నావు. లేదు ఎవన్న దారిలో కొడుతున్నావు, కేసులు గొడవలు పెద్ద రచ్చ. దీని అంతటి కారణంగా పలానా పృథ్వీగాడు ఏంటంటే తాగుమోతోడికి పనే ఉంటుంది, ఆడికి దొరకండ్ర బాబు బుర్ర తినేస్తాడు, ఆడికి ఏం పని పాట ఉండదు, పిల్లని వదిలేశాడు, లేదంటే పేరెంట్స్ని వదిలేశాడు, లేదంటే ఫ్యామిలీని వదిలేశాడు, రకరకాలుగా ఒక దరిద్రమైన పేరు నీ వెనకాల ఇంటి పేరులో తిరుగుతూ ఉంటుంది. ఇన్ని బ్యాడ్లు జరుగుతున్నాయి కదా, ఇన్ని వరస్ట్ సినారియోలు జరుగుతున్నాయి కదా, ఓన్లీ కేవలం తాగుడు వల్ల. అలాంటి సినారియోలన్నీ నువ్వు రోజు కూర్చొని ఆలోచించుకోగలిగితే ఫుల్ తాగేవాడివి కనీసం హాఫ్ కట్ చేసి హాఫ్లోకి వస్తావు. ఆ హాఫ్ తాగినప్పుడు కూడా ఈ హాఫ్ తాగుతూ ఉంటే తాగుతున్నాను, తోలుతున్నాను, తూగుతున్నాను, మాటలు వదిలేస్తున్నాను, వెళ్ళి యూరిన్ పోసేస్తున్నాను, అయిపోయింది, ఇంతకు మించి ఉపయోగం లేదు అనేది నువ్వు ఆలోచిస్తే ఆ హాఫ్లో నుంచి క్వార్టర్లోకి వస్తావు. ఆ క్వార్టర్ వేస్తున్నప్పుడు కూడా అసలు నేను ఫుల్ తాగివ్వండి, క్వార్టర్కి వచ్చేసాను, అప్పుడే సంవత్సరం నుంచి క్వార్టర్ అయితే అవుతున్నాను, ఇది కూడా తాగకపోతే అసలు నాకు వచ్చిన నష్టం ఏంటి అనే పరిణామం గురించి నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా తాగుడు మానేస్తావు. తాయితీ కట్టించుకుంటాను, ఎవడో డాక్టర్ ఇది 4 కింద పెట్టుకొని రోజుకు 2 సార్లు ఇంకా తాగాలనిపించదాను, ఇలాంటివన్నీ గట్టెక్కవు. దానివల్ల ఉపయోగం ఏంటి, అది నువ్వు ఎంజాయ్ చేయడం వల్ల పరిణామాలు ఏంటి అనేది నువ్వు చాలా డీప్కి వెళ్ళి ఆలోచించుకోగలిగితే ఏదైనా సరే మనం కంట్రోల్ చేయగలం. నిజం చెప్పండి, ఇప్పుడు నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన మంచోళ్ళు, మన అమ్మ నాన్నలు మనం బాగా పెంచారు, కానీ ఒక అందమైన అమ్మాయి కొంచెం సెక్సీగా డ్రెస్ చేసుకెళ్తే ఆ అమ్మాయి గురించి మనకి బెడ్రూమ్ వరకు థాట్స్ వచ్చేస్తాయి. ఆ అమ్మాయిని మనం డైరెక్ట్ మన బెడ్రూమ్లో ఊహించేసుకుంటాం. కానీ వెళ్ళి నువ్వు చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతావు రూమ్కి, వెళ్ళి చేయి పట్టేసుకుంటావా, లేదంటే అక్కడ ఏదనిపిస్తే అది చేసేస్తావా? ఎందుకు చేయట్లేదు నేను చెప్పనా,
ఎందుకంటే నాకు వస్తాయి థాట్స్. కొంచెం ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే బాబు ఖచ్చితంగా 100% మీరు నన్ను తప్పు అనుకున్నా పర్లా, ఇది ప్రతి ఒక్కరికి ట్రిగర్ అయ్యేది. కానీ ఎప్పుడూ కూడా మనం మాట తోలం, మనం ఆ అమ్మాయికి ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకు? ఒకవేళ నీ మనసు చెప్పినట్టు నీ మైండ్ చెప్పినట్టు కంట్రోల్ మొత్తం వదిలేసి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది రోడ్డు మీద చేసావనుకో, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటనేది నీకు తెలుసు. ఆ అమ్మాయి చూడగానే నీకు ఎంతైతే ఆ రకరకాల ఆలోచనలు వస్తాయో దాంతో సమానంగా ఒకవేళ ఇలా జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి అనేది కూడా నీకు తెలుసు. అందుకే నువ్వు అలా చూసేసి ఒకసారి ఇలా చూడనట్టు ఇలా చూసేసి సైలెంట్గా వెళ్ళిపోతావు. ఇది అవునా కాదా? మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా నువ్వు కామెంట్ చేసి చెప్పు. నేనైతే ఒప్పుకుంటున్నా, అవును నాకు వస్తాయి థాట్స్, కానీ దాని తర్వాత జరిగే పరిణామం కూడా ఏంటి అనేది నాకు క్లియర్ కట్గా తెలుసు కాబట్టి నేను కంట్రోల్లో ఉన్నాను. ఇంకెంతకు మించి సెల్ఫ్ కంట్రోల్ ఏముంది? సో ఇదే ప్రాసెస్ని, ఇదే థాట్ని నువ్వు ప్రతి దాంట్లోనే అప్లై చేసుకుంటూ వెళితే మన సెల్ఫ్ని మనం కంట్రోల్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ అందరూ పతిత్ కౌర్లే చెప్తారన్న. ఎందుకో చెప్పనా? ఇప్పుడు బాగా చదివితే ₹1,00,000 జాబ్ కాకపోయినా ₹50,000 జాబ్ అయినా వస్తుంది. చదువుకునే పీరియడ్ ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. 20 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్దని అందరికీ తెలుసు. కానీ వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ ఎంజాయ్మెంట్ని ఆలోచించకుండా, అయ్యో బాబాయ్ మనం టక్ మనం ఇలా ఇంజనీరింగ్ అది చేసేసి కొంచెం మంచి కోర్సులు నేర్చుకుంటే ఒక 50-60 వేల రూపాయలు జాబ్ వస్తుంది, సాఫ్ట్వేర్లో శుభ్రంగా అమ్మాయిలు, పబ్బులు, వీకెండ్లు బాగుంటుంది అనేది ఆలోచించడం మానేసి, ఈరోజు సినిమాకి వెళ్ళాం కాదు, ఈ అమ్మ చదవలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, అసలు మనకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, నాకు ఏమైపోతుంది, నాకు చదవాలని ఉంది కానీ నేను కూర్చోలేకపోతున్నాను, ఇలాంటి దరిద్రాలన్నీ ఆలోచించుకుని నువ్వు చదువు తర్వాత పరిణామం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించట్లేదు కాబట్టి నువ్వు కూర్చోలేకపోతున్నావు. కెరీర్ మీద ఫోకస్ చేయాలి. సరే కెరీర్ మీద ఫోకస్ చేద్దామంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండట్లా. నా పనులు వదిలేసుకుని ఊరోళ్ళ పనులు చక్కబెట్టడానికి వెళ్తున్నాను. నాకు అవసరమైనవి మానేసి ఎవరైనా ఫోన్ చేస్తే టక్ మన అవసరం కోసం వాళ్ళకి అవైలబిలిటీలోకి వెళ్ళిపోతున్నాను. నా పనులు ఆగిపోతున్నాయి. రేపొద్దున నుంచి ఎట్టి పరిస్థితుల్లోని వరుసగా అన్ని పనులు ఇలా చేసుకోవాలని పద్ధతిగా ఒక టైం టేబుల్ లాంటిది మైండ్లో ఆలోచించుకుని పొద్దున్నే లెగ్గానే ఎవరో ఫోన్ చేశారు, రే సరదాగా బాగా బయటికి వెళ్దాం అన్నాడు, వెళ్ళిపోయావు. నువ్వు ఇక్కడ ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే ఆ క్షణం నువ్వేదైతే సెట్ చేసుకున్నావో ఆ పనులకు సంబంధించిన బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది నువ్వు ఆలోచించట్లా. ఒక అమ్మాయి కనిపించినప్పుడు ఆ అమ్మాయి చేయబట్టుకుంటే తర్వాత పరిణామాలు ఏంటి అనేది నీకు మైండ్లోకి వస్తుంది. కానీ ఇప్పుడు నేను నాకు కావాల్సినవి ఎలా సెట్ చేసుకున్నానో దీన్ని ఫాలో అయ్యి నా పని నేను కష్టపడి చేసుకోగలిగితే తర్వాత వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో అది టూ సెక్సీగా ఉంటుంది అనేది నువ్వు ఆలోచించగలిగితే, మీ అమ్మ బాబులు వచ్చి టీవీ సీరియల్ పెట్టుకుంటున్నా సరే నువ్వు ఈ రూమ్లో కూర్చొని నీ పని నువ్వు చేసుకుంటావు. అది సెల్ఫ్ కంట్రోల్ని ఇస్తుంది. అంతేగాని ఏదో ఒక పుస్తకం చదివి సెల్ఫ్ కంట్రోల్ చేయాలంటే పొద్దున్నే టైంకి లేగి ఇది చేయాలి చేస్తే సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది అని ఎవరైనా అంటే మాత్రం పాపం వాళ్ళ మాటలు విన్నోళ్ళందరూ దయామయులు, అమాయకులు, రకరకాల పేర్లు ఉంటాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మనం కంట్రోల్లో ఉండడానికి ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అనేదానికంటే మనం ఏది చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటాం అనేది మనకు తెలియాలి. నీ పని నువ్వు చేసుకున్నావు అనుకో, నువ్వు ఇబ్బంది పడవు. ఎందుకంటే దాని నుంచి నీకు ఏదో ఒక రూపంలో, డబ్బు రూపంలోనో, లేదంటే గౌరవం రూపంలోనో, లేదంటే మంచి లైఫ్ స్టైల్ రూపంలో ఏదో ఒకటి నీకు తిరిగి వస్తుంది. క్లియర్ కదా? ఒక బీభత్సమైన తాగుడు అలవాటు ఉంది, అది మానేస్తే నీకు డబ్బులు కలిసి వస్తాయి, సొసైటీలో గౌరవం వస్తుంది, సొసైటీ గురించి పక్కన పెట్టేస్తే నీ ఒళ్ళు గుల్లవకుండా ఉంటుంది. నీ ఫ్యామిలీ అందరి దగ్గర మా తాగేవాడు మానేసాడు, చాలా అదృష్టం చేసుకున్నాం మేము, అసలు తాగి చచ్చిపోతాడేమో అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల మారాడు, ఇప్పుడు ఆడే దేవుడు మాకు అన్నంత గౌరవం నీకు దొరుకుతుంది. ఇంకోటి, ఈ 2 సంవత్సరాలు గట్టిగా ఫోకస్ చేస్తే ఇంకా తర్వాత మనం చూసుకోక్కర్లేదు, నెల అదిరిపోయే ప్యాకేజ్ వస్తుంది సంవత్సరం అని నీకు తెలుసు. కానీ నువ్వు చేయట్లా. ఇన్ని ఫ్లాస్ నీ దగ్గరే ఉన్నాయి, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడంలో ఉన్నాయి. నిన్ను నువ్వు అర్థం చేసుకోనంతసేపు నువ్వు చేసే ప్రతి స్టెప్ మీద నీకు అది జరిగిన తర్వాత పొజిషన్ ఎలా ఉంటుంది అనేది నువ్వు ఆలోచించినంతసేపు నీకు సెల్ఫ్ కంట్రోల్ రాదు. ఎస్, అవును, పొద్దున్నే లేచి కాసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం లాంటివి చేసుకుంటే
నీకు రకరకాల ఆలోచనలు, నీకు జరిగిపోయిన ఆలోచనలు అయ్యి ఇయ్యి నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నా ఒక ప్రశాంత అలవాటు అవుతుంది. నీ మీద నీకు ఒక కమిట్మెంట్ వస్తుంది. కరెక్టే, కానీ దాంతోపాటు ప్రాక్టికల్గా ఆలోచించాల్సినవి ఇప్పుడు దాకా నేను చెప్పినాయి. అందుకని ఎప్పుడైనా సరే సెల్ఫ్ కంట్రోల్ అంటే మనకు వచ్చిన ప్రతి థాట్ని అణిచి తొక్కి పెట్టేయడం కాదు. అలా తొక్కి పెట్టేస్తే ఎప్పటికప్పుడు పైకి వస్తుంది అది. ఎందుకంటే ఒక 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 మొలక, ఒక విత్తనం మొలకెత్తడం స్టార్ట్ అయిపోయిందంటే అది ఏదో రకంగా ఎక్కడో దుక్కున దానికి కావాల్సిన నీరు, దానికి కావాల్సిన రకరకాల ఎరువులు అవి దొరికేసినాయి అంటే అది ఏదోలా ఎదిగేస్తుంది చిన్న చిన్నగా. కానీ నువ్వు అసలు ఆ విత్తనాన్నే పండనివ్వకూడదు. మైండ్లో పండనివ్వకూడదు అంటే ఎవడో ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు వెంటనే రేజ్ అయిపోవాల్సిన అవసరంలా. మనకి ఏమన్నా అయిందా? ఏం అవ్వలేదు, సర్లే లైట్లే. ఆడు సైడ్ మిర్రర్లోంచి మనల్ని చూసాడు, ఏమన్నా అంటాడు ఎక్స్ట్రాలు గొడవ పెట్టుకుందాం అని. ఇలా ఒక నవ్వు వేసాం అనుకో, అయిపోయింది, ఆడే వెళ్ళిపోతాడు. లేదు బండి డ్యామేజ్ అయిపోయింది భయంకరంగా, ఓ 15-20 అయిపోద్ది. ఆడికి ఆకలేసుకుంటూ వచ్చేసాడు, అట్టు ఇట్టు నువ్వే వచ్చావు అది ఇది అని మనం పడిపోతున్నాడు అనుకో. అక్కడ కొట్టుకునేదాకా వెళ్ళడం కంటే ఐదర్ పోలీస్ కన్నా చెప్పుకోవాలి, లేదంటే అని రిక్వెస్ట్ చేసుకుని అన్న 15,000 అవుద్ది, ఒక 5,000 ఇవ్వన్నా, ఎందుకంటే మన చిన్న ఫ్యామిలీ గట్టెక్కదన్న ఇవన్నీ చూడన్నా కొంచెం నువ్వే రాంగ్ రూట్లో వచ్చావు, నువ్వే చెప్పన్నా అని ఇలా మాట్లాడావు అనుకో. వాడు ఎంత మూర్ఖుడైనా సరే డౌన్ అవుతాడు. ఆడి మాట అంటలేదు అనుకో, బండి నెంబర్ నోట్ చేసుకుని పోలీసుడు ఫోన్ చేస్తే పోలీసుడు వస్తాడు, ఇద్దరు సంగతి ఆడు తెలుస్తాడు. ఇలా కాకుండా గల్లాలు పట్టేసుకుని సొక్కాలు చింపేసుకుని రోడ్డు మీద పడిపోయారు అనుకో, నీకేదన్నా ఇరిగినా అవతలోడికి ఏదన్నా ఇరిగినా ఏదైనా సరే నీకే బొక్క. ఎందుకంటే మన బాబులు కోటీశ్వర్లు కాదు, మనకేమీ కార్లు బంగ్లాలు మిద్దులు మేళ్ళు లేవు. టక్కుమని ఫోన్ చేస్తే ఏ ఎమ్మెల్యేయో ఎవడో కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా, కనీసం మనకు తెలిసినోడు కూడా ఫోన్ ఎత్తడు. ఒక పెద్ద సిచ్యువేషన్ జరిగి యాక్సిడెంట్లు జరిగి గొడవలు జరిగినాయి, స్థలాలు గొడవలు జరిగినాయి అంటే. అందుకని మన వెనకాల ఎవడో లేడు, మనల్ని మనం నమ్ముకుని బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఎంత కంట్రోల్లో అంటే మన థాట్స్ని మనం ఎంతైతే అర్థం చేసుకుంటే అంత బాగుంటాం. ఆ 15,000లో అడిచ్చి 5,000 తీసుకుని మూసుకుని వెళ్ళి 10,000 పెట్టి మన టైం బాగాలేదనుకుని బండి బాగు చేయించుకున్నాం అనుకో, అక్కడితో ఏరే వెళ్తే ఉండదు. లేదు ఒకవేళ టక్కుమని కొట్టేసుకుని అంతలేదు ఇంతలేదు అన్న జేబులో ఉన్న డబ్బులు తీసేసి చూసుకుందాం సవాల్ చేసుకుని వెళ్ళిపోయావు. రేపొద్దున నీకు ఎక్కడో ప్లాన్ చేస్తాడు, ఆడి ఏరియాలో నుంచి వెళ్ళినప్పుడు ఎక్కడో స్పాట్ పెడతాడు. లేదు నీ బండి నెంబర్ తీసుకుని నీ అడ్రస్ చూసుకుని మీ ఫ్యామిలీ మీద ఇంకోటి ఏదో ఒకటి జరుగుతాయి. ఇన్ని టెన్షన్స్ అవసరమా? ఒక్క 10,000 రూపాయల గురించి 10,000 రూపాయల గురించి వీకెండ్లో బీరేయటం మాని, ఒక 4-5 సార్లు ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్ళటం మాని, లేదంటే ఏ బట్టలు కొనుక్కుందాం అనుకుంటున్నా బట్టలు మాని, ఆ 10,000 వచ్చేసినాయి. నీకు పీస్ దొరికింది కదా, మెంటల్గా హ్యాపీగా ఉన్నావు కదా. ఇదంతా ఇప్పుడు వస్తుందంటే మన థాట్స్ని మనం అర్థం చేసుకుని, ఇది కాదు ఇలా చేసావంటే నీకు లాస్ వస్తుంది, నేను అలా చేయను అని చెప్పి నీకు నువ్వు చెప్పుకుని అనాలిసిస్ చేసుకున్నప్పుడు వితిన్ సెకండ్స్లో ఆలోచన వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్, ఇది కూడా అమ్మాయిలకు సంబంధించి ఎందుకు చెప్తానంటే, అబ్బాయిలుగా మనం ఇష్టపడే వాటిలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి అమ్మ, 2 అమ్మాయి, ఎవరవునన్నా కాదన్నా. ఎందుకంటే అమ్మ అంటే మనకు చాలా ఇష్టం, మనం చాలా గౌరవం ఇస్తాం, ఎందుకంటే అంత బాండింగ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అమ్మాయి, మన లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ అమ్మాయితో జీవితాంతం ఉండాలని నెక్స్ట్ ఒక పెద్ద పొజిషన్ ఏదన్నా ఇస్తూ ఉంటుంది అమ్మాయికి. ఒక గుళ్ళోకి వెళ్ళినప్పుడు చాలామంది చక్కగా చీరలు కట్టుకుని అవి కట్టుకుని వస్తూ ఉంటారు, మనం గుడికి వెళ్తాం. కానీ నీ గుళ్ళో వెళ్ళినప్పుడు ఏ థాట్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా నువ్వు దేవుడి మీద ఫోకస్ చేయడానికి మాత్రమే డిసైడ్ అయ్యి వెళ్తావు. అక్కడ ఎలా వచ్చేసింది మరి నీకు కంట్రోల్? గుడే కదా నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా, ఎందుకంటే భయం. ఒకవేళ నేను ఏదన్నా తప్పుడు దృష్టితో చూస్తే, తప్పుగా ఆలోచించి బలవంతంగా నాకు నచ్చినట్టు నేను ఇష్టం వచ్చిన చోట్ల చూసేస్తే, దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. మనకి రేపొద్దున్న ఏదో ఒక రకంగా బ్యాడ్ జరుగుతుంది, లేదంటే పాపం పుణ్యం వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటివన్నీ మనకి తిరిగి వచ్చేస్తాయి. కాబట్టి శ్రద్ధగా వెళ్ళి 2 చేతులు జోడించి, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు అయితే కృష్ణుడు, దండం పెట్టుకుని సైలెంట్గా వచ్చేసి గుడి అవతలు చూసుకుందాం ఏమన్నా ఉంటే అని చెప్పి, నీకు నువ్వు తర్వాత జరగబోయే పరిణామాల గురించి ఆలోచించుకున్నందుకు కాను నువ్వు బుద్ధివంతుల్లా గుళ్ళోకి వెళ్ళొచ్చు. అంతేగాని ఏదైతే అదే చూసుకుందాం పదా అని గుళ్ళోకి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి బయటికి ఎప్పుడన్నా వస్తావా? రావు. ఇది రాసి పెట్టుకో. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, ఫైనల్గా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ఏంటి బాసు అంటే, ఏదైనా కోపం ట్రిగర్ అయినా, ఏదైనా ఎమోషన్ ట్రిగర్ అయినా, లేదంటే ఏదైనా పిచ్చి ఆలోచనలు వచ్చినా, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోగలిగితే, ఇక్కడ ఏ ఎమోషను కూడా
మనల్ని దాటి వెళ్ళదు. ఏ సెల్ఫ్ థాట్ కూడా, అంటే మన నుంచి పుట్టిన ఏ థాట్ కూడా మనకి బ్యాడ్ చేయదు. తక్కువ మనసు ఏదో నా బతుకు బాగాలేదు ఉరేసేసుకుందాం ఇక్కడే ఫ్యాన్ ఉందనుకున్నప్పుడు ఎలా ఉరేసేసుకుందాం, నా బతుకు బాగాలేదు నేను చచ్చిపోవాలనేది కాకుండా ఒక్కసారి నువ్వు చచ్చిన తర్వాత నిన్ను ఇప్పుడు దాకా మా ఓడది మా ఓడిది మా ఓడు అసలు 10th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేస్తాడు, ఇంటర్మీడియట్లో ఇది వచ్చేస్తుంది, లేదంటే ఇదంతా కాదు మా ఓడు శుభ్రంగా ఒక 10,000 ఎప్పుడైనా ఇంటికి పంపుతాడు, ఆ రోజున మేము హ్యాపీగా ఉంటామని చిన్నప్పటి నుంచి స్టేజ్లుగా లేయర్లుగా కళ్ళకంటూ వచ్చిన మీ అమ్మా బాబులు నువ్వు పోయిన తర్వాత ఎంత ఏడుస్తారనేది నువ్వు ఆలోచించావు అనుకో, నీ బతుకు ఎట్టుకుని సూసైడ్ కాదు కదా. పొరపాటున దేవుడు వచ్చి ఎరా ఏంటి పరిస్థితి వచ్చేస్తావా అంటే, సార్ ఎందుకంటే బాబు మా అమ్మ బాబు ఉన్నారు వస్తానులేండి ఒక 40-50 సంవత్సరాల తర్వాత అని చెప్తావు అనమాట. లేదు లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది అది కాదంది అసలు నా బతికే వేస్ట్ అని నువ్వు అనుకున్నప్పుడు, ఇప్పుడు దాకా నీ ఫ్యామిలీ అంతా నీ మీద ఆశలు పెట్టేసుకుని మీ నానేమో ఇప్పుడు పని చేయలేని పొజిషన్లో ఉన్నాడు, మరి ఫాదర్స్ డే రోజు ఐ లవ్ మై డాడ్ ఆ స్టేటస్లు పెట్టి దొబ్బించుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత ఒకడవే కొడుకువి, ఎవరితో ప్రేమించింది ఎవరితో మోసం చేసేసింది ఆడితో ఇడితో తిరిగి సుదిలేసి వెళ్ళిపోయింది టక్కమని చెప్పేసి నువ్వు టక్కమని ఫ్యాన్కి వెళ్ళాడేసావు అనుకో, తర్వాత రోజు మీ నాన్న ఇప్పటికే పని చేయలేకుండా ఉన్నాడు, నువ్వు పోయావని తెలిసిన తర్వాత ఇంకా వీక్ అయిపోయి మంచాన్ని పడి మీ నాన్న కూడా ఎక్స్పైర్ అయిపోతే మీ అమ్మ పరిస్థితి ఏంటి? రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చుట్టాల దగ్గర మొగుడు చచ్చిపోయాడు, కొడుకేమో ఇలాంటి తప్పుడు పని చేసాడు పోయాడు, నా పరిస్థితి ఒక ముద్ద పెట్టండి అని మీ అమ్మ అడుక్కోవాలా? అలాంటి స్టేజ్ మనకు వద్దు కదా. అందుకని ఏమంటున్నానంటే జరుగుతున్న సిచ్యువేషన్ కాదు, జరిగిన తర్వాత పరిస్థితి ఏమవుతుంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఏ థాట్ మనల్ని ఏం చేయలేదు. అమ్మాయిలు ఉన్నారు, ఆడెవడో మోసం చేసేసి దూకేద్దాం దేంట్లోకి వెళ్ళి అని టక్కమని దూకేసే బదులు అసలు దూకేసిన తర్వాత నువ్వు ఏదైతే నిన్ను మోసం చేసాడో ఆ మోసం బయటకు రాకుండా ఉంటుందా? నీ మీద ఉన్న చెడ్డ పేరు బయట సొసైటీ మాట్లాడుకోకుండా ఉంటుంది అనుకుంటున్నావా? ఇంకా దారుణంగా మొహం చెల్లకి దూకేసింది అంటారు, ఆ కొవ్వెక్కి తిరిగింది పోయింది అంటారు, నువ్వు బతికున్నా అదే అంటారు, చచ్చిపోతే ఫస్ట్లో అనరు కానీ ఏదో పాపం చనిపోయిన వాళ్ళ గురించి అని ఒక సంవత్సరం తర్వాత నువ్వు బతికున్నప్పుడు కంటే వరస్ట్గా మాట్లాడుకుంటారు. అందుకని నీ కోసం నువ్వు బ్రతికి ఒక డెసిషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు సెల్ఫ్ని కంట్రోల్లో పెట్టుకుందాం, సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకు ఉందే అని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద మ్యాటర్ ఏమీ లేదు. నువ్వు బయట ఎక్కడెక్కడ ఏమి ఉన్నావో నాకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్న టక్కమని ఒక ఫైర్ అయ్యే ఆ థాట్ ఏదైతే ఉంటుందో ఆ థాట్ బయటకు వచ్చి ఫైర్ అయ్యిందంటే దాని తర్వాత జరిగే పరిస్థితి ఏంటి అనేది నువ్వు ఒకసారి ఆలోచించేసుకో, నీకు క్లారిటీ వచ్చేద్ది. పొరపాటును కూడా నీ సెల్ఫ్ కంట్రోల్ అనేది నీ చేతుల్లో కాకుండా బయటికి ఎప్పటికీ వెళ్ళదు. ఇది కనుక నువ్వు అప్లై చేయడం మొదలు పెట్టావు అంటే తర్వాత నీ ఎదుగుదలను కానీ నీకుండే మెచ్యూరిటీని కానీ బయట అందరూ నిన్ను చూసే విధానాన్ని కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు లైఫ్లో ఎదగకుండా నాకు తెలిసి నిన్ను ఎవడో ఆపలేడు. ఎందుకంటే నువ్వు జరుగుతున్న వరస్ట్ సిచ్యువేషన్ గురించి కాదు, ఒకవేళ నేను ఈ సిచ్యువేషన్లో ఇలాంటి డెసిషన్ తీసుకుంటే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఆలోచిస్తున్నావు. సో నిన్ను ఇంకెవడు బీట్ చేయగలడు?